ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12/4 నుంచి 18/4/2026 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే పర్వాలేదు. అయితే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో మనకి శని, కుంభరాశిలో రాహు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వారం రాశి ఫలాలు బాగానే ఉంటాయి. మీనరాశి, ఈ మీనరాశి వారికి వారం గత 4 వారాల కంటే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పులు పావు, బాధలు తగ్గవు, లేకపోతే వేరే వేరే విషయాలు పెద్దగా అనుకూలించకపోయినా మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ వారం ఉంటుంది. అది విశేషం. మనం అంచేత గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కార మార్గం ఈ వారం ఇప్పుడే జరిగిపోవు, జరుగుతాయి. సమయం వస్తుంది, రాబోయే సమయం, రాబోయే అదృష్టకాలం మనం పరీక్షిస్తూ ఉండాలి. చక్రం తిరిగినట్లుగా సమస్యలతో మనం ఉంటాం. ఇప్పుడు ఆ సమస్యలు తీరే సమయం కూడా మీకు రాబోతోంది. కాబట్టి మనం నిదానంగా ఉండడం, ఆలోచనలతో ఉండడం, మంచి విషయాలు ఎందుకు ప్రోత్సాహం ఉండడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ ఉండడం, ప్రతి పని కూడా నిదానంతో ముందుకు వెళితే విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గ్రహాల యొక్క బలం మిశ్రమైనప్పుడు నవగ్రహాలని పూజించడం మంచిది. మనకి ఉద్యోగంలో ఆలస్యం అవుతాయి, పదోన్నతులు ఆలస్యం అవుతాయి, వివాహాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి, గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడితే విజయం తప్పనిసరిగా సాధిస్తారు. దక్షిణామూర్తిని పూజించండి. మిగిలిన వారు శివారాధన ఎక్కువ చేయండి. ప్రతిరోజు అమ్మవారి యొక్క టెంపుల్కి కానీ శివాలయానికి కానీ వెళ్ళి ప్రదర్శనలు చేసి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచనతో ముందుకు వెళ్ళండి. నెగిటివ్గా వెళ్ళకండి. పాజిటివ్గా వెళ్ళినట్లయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రజెంట్ కొంత చికాకులు ఉండే మాట వాస్తవమైనప్పటికీ అవి ప్రమాదాన్ని ఇచ్చేవైతే మాత్రం కాదు. ప్రమాదాలు వాళ్ళ వల్ల రాదు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ఆరోగ్యంలో ఇబ్బంది లేదు. తప్పులు చేయకుండా ఉంటే వృత్తుల్లో ప్రోత్సాహం పర్వాలేదు. వ్యాపారాత్మకంగా అనవసరమైన పెట్టుబడులు, ఊహలతో రూపాయి మనం పెట్టేసి 10 రూపాయలు రమ్మంటే రాదు కదా. అంచేత న్యాయంగా ధర్మబద్ధంగా వెళ్ళండి, ఇబ్బందులు లేవు. అన్యాయంగా వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. అంటే ఎందుకు చెప్పామంటే ఇప్పుడు దొంగ బంగారాలు కొన్నారే అనుకోండి, నష్టం వచ్చేస్తుంది కదా. అటువంటివి చేయకూడదు. లంచాలు పుచ్చుకున్నారనుకోండి, ఇబ్బందులు. ఇటువంటి విషయాలన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. స్వస్తి.